10 సార్లు 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అనేక కాలానుగుణ మార్పులు జరుగుతూ వచ్చినాయి. స్వామివారికి వైకుంఠ బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున విపరీతమైనటువంటి రద్దీ కారణంగా తొక్కిసలాటల్ని తగ్గించటం కోసమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను పాలక మండలి అధ్యక్షునిగా పున్నమి గరుడ సేవను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు దాన్ని ఆపగలరా? అలాగే వెంకటేశ్వర స్వామికి అనునిత్యము ఇచ్చేటువంటి పుష్కరిణి హారతిని మీరు మాన్పగలరా? అలాగే ఒకప్పుడు పుష్పాలంకరణ సేవ అన్నటువంటిది గతంలో ఉండింది, ఆ తర్వాత లేదు. కొత్తగా ఆ తర్వాత పివి ప్రసాద్ గారు వచ్చిన తర్వాతనే అష్టదళ పద అర్చన అలాగే పుష్పాలంకరణ సేవ రెండు ఆ తర్వాత పునరుజ్జీవన గావింపబడ్డాయి. ఎవరైనా కూడా మంచి కార్యక్రమాలను మరింత పటిష్టమైనటువంటి ఆలోచనలతో కార్యదీక్షతో సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తారే తప్ప వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని 10 లక్షల మందికి ఇచ్చేటువంటి సామాన్య భక్తుల దర్శనాన్ని ఇనుప పాదాలతో నొక్కివేయటానికి ఈ రోజున మళ్ళా మేము ఆగమ శాస్త్ర పండితుల చేత అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని ఆనాడున్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు, ఈనాడున్నటువంటి వైఖానస ఆగమ పండితులు వీళ్ళేమన్నా వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో అనుబంధంగా ఉంటారా? వాళ్లు అత్యంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహాత్ములు. వాళ్ల అభిప్రాయాలు ఎప్పటికీ కూడా మారవు. 10 రోజుల క్రితం పద్మావతి గెస్ట్ హౌస్ లో జరిగినటువంటి ఆగమ సలహా మండలి సమావేశంలో కూడా వాళ్ల అభిప్రాయం మీ ఒత్తిడి తట్టుకోలేక 2 రోజులైనా బాగుంటుంది, 10 రోజులైనా బాగుంటుంది అన్నటువంటి సూచన వాళ్లు చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది. అంటే మీరు బలవంతంతో ఈ 2 రోజులుగా కుదించేయాలా అన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకోమని బిఆర్ నాయుడు గారికి నేను సెలవిస్తున్నా. మేమేదైనా మంచి చెబితే దాని మీద వెంటనే మా మీద దాడి చేయటమే తప్ప ఈరోజు రేపు నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే మీరేదైనా మాట్లాడవచ్చుగాక, కానీ 2 రోజులకే కుదించాల్సినటువంటి అవసరాన్ని మీరు ఏమాత్రము కూడా సమర్థించుకోజాలరు. దానివలన ఆ 3 సంవత్సరాలు మేము 20వ సంవత్సరము 22, 23 సంవత్సరం అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడా చిన్న తోపులాట లేదు. అలాగే స్థానికులకు కూడా పెద్ద ఎత్తున దర్శనం కూడా లభించింది. ఇప్పుడేదో స్థానికులకు దర్శనము ఏర్పాటు ఏదో ఓట్ల రాజకీయంగా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు. అంటే స్థానికులు భక్తులు కాదా? వాళ్ళేమన్నా దైవద్రోహులా? వైకుంఠ పర్వదినాన ఆ 10 రోజులలో ఒక రోజు వాళ్ళు దర్శనం చేసుకోకూడదా? అంటే వీళ్ల మీద ఇంత మీకు కోపమా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఏమి చేయదలుచుకుంటున్నారు? వైకుంఠ ఏకాదశిని ఆనాడు 26 మంది పీఠాధిపతులు, అదనంగా వైఖానస ఆగమ పండితులు, పెద్ద జీయర్ స్వామి లాంటి గొప్పవారు వీళ్లందరూ తీర్మానించి ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటించకపోవటము అంటే దైవద్రోహం చేసినట్టే, దేవుడికి అపచారం చేసినట్టే, భక్తుల మనోవిశ్వాసాలను కాలరాసినట్టే. 4 సంవత్సరాలు నడిచింది కదా, ఈ రోజున ఆ నిర్ణయం ఏ రకంగా తప్పు అని మీరు అనుకుంటారు? తప్పు అనుకోవటం వెనుక మేము నిర్వహించలేము అని చేతులెత్తేయటము తప్ప మరొక్కటి కాదు. 3 కోటి దేవతలకు 40 నిమిషాలకు ఆ 10 రోజులు సమానమని అందరూ చెప్తూ ఉంటే, మొత్తం సమాజం అంతా కూడా ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తే, ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 30 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మీరు చేస్తున్నటువంటి చేష్ట ఏంటి? దీని మీద ప్రజాభిప్రాయం అంటూ, దీని మీద భక్తుల అభిప్రాయం అంటూ, దీని మీద ఆగమ సలహా మండలి అభిప్రాయం అంటూ, అంటే
ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆగమ సలహా మండలి పండితుల మీద ఒత్తిడి తెచ్చి 32 మంది ఆ మహానుభావులు పీఠాధిపతులు వీళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా కిందకు తొక్కేస్తూ మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయమని మీకు తెలియజేస్తున్నా. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ రకంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 2 రోజులకే కుదించాలన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకొమ్మని బిఆర్ నాయుడు గారికి సూచన చేస్తున్నా. మొత్తం దీని మీద మీరు తీసుకోబోయే నిర్ణయం 10 రోజులది 2 రోజులకు మారితే 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను వాళ్ల గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగించేటువంటి విషయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.